శివయ్యకు ఏ నైవేద్యం పెడితే ఆయన వెంటనే కరుణిస్తారో మీకు తెలుసా? చాలా మంది భక్తులు తెలియక చేసే అతిపెద్ద తప్పు ఏంటో ఈ చిన్న కథలో చూడండి. ఒక చిన్న గ్రామంలో నివసించే నిరుపేద యువతి. ఇంటి నిండా దారిద్ర్యం ఉన్నా ఆ బోళాశంకరుడి మీద మాత్రం అచంచలమైన నమ్మకం. ఆమె రోజూ కూలీ పనులకు వెళ్లి వచ్చిన కొద్దిపాటి డబ్బులతో చిన్న బెల్లం ముక్కో లేదా పండో కొని పరమశివుడికి నైవేద్యంగా తీసుకెళ్లేది. ఒక రోజు శివయ్య కోసం ప్రసాదం తీసుకుని గుడిమెట్రి ఎక్కుతుండగా అక్కడ ఒక చిన్న బాలుడు ఆకలితో అల్లాడిపోతూ కనిపించారు. ఆమె దగ్గర ఉన్నది ఆ ఒక్కటే నైవేద్యం. దాన్ని శివయ్యకు పెట్టి తన కష్టాలు చెప్పుకోవాలా లేక ప్రాణం పోతున్న ఆ పిల్లాడి ఆకలి తీర్చాలా? ఆమె మనసులో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. కానీ మరుక్షణం ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. సర్వప్రాణులు ఆ శివయ్య స్వరూపాలే. వెంటనే ఆ ప్రసాదాన్ని తీసుకుని ఆ బాలుడికి ప్రేమగా తినిపించింది. ఆ పిల్లాడి ముఖంలో వచ్చిన ఆ చిరునవ్వులో ఆమెకు సాక్షాత్తు పరమశివుడే కనిపించాడు. ఖాళీ చేతులతో గర్భగుడిలోకి వెళ్లి, తండ్రి, నీ నైవేద్యాన్ని నీ బిడ్డకే ఇచ్చేశాను, నన్ను క్షమించు స్వామి అని ఏడుస్తూ మొక్కుకుంది. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటి గుమ్మం ముందు బియ్యం బస్తాలు, నిత్యావసర వస్తువుల రాసులు కనిపించాయి. ఆ బస్తాల మధ్య ఉన్న లేఖలో శివయ్య ఇలా చెప్పాడు: బిడ్డ, గర్భగుడిలోని లింగానికి పెట్టే నైవేద్యం కంటే ఆకలితో ఉన్న ప్రాణి కడుపు నింపడమే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది. నీ నిష్కల్మషమైన ప్రేమే నాకు అసలైన ప్రసాదం. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, తోటి ప్రాణికి సహాయం చేయడం. ఈ వీడియో మీకు నచ్చితే భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.